మనసా యెహోవా మీదనే ఆనుకొనుము. మనసా యేసయ్యనే వేడుకొనుము. మనసా యెహోవా మీదనే ఆనుకొనుము. మనసా యేసయ్యనే వేడుకొనుము. మనసా యెహోవా మీదనే ఆనుకొనుము. మనసా యేసయ్యనే వేడుకొనుము. మనుషుల మీద మనస్సునుంచకుము. ఈ మనుషుల మీద మనస్సునుంచకుము. మహిమగల యేసయ్యని ఆశలన్నీ తీర్చును. మహిమగల యేసయ్యని ఆశలన్నీ తీర్చును. మనసా యెహోవా మీదనే ఆనుకొనుము. మనసా యేసయ్యని వేడుకొనుము. మనుషులెందరో మాటనిచ్చి మాట తప్పెదరు. మనుషులెందరో మాటనిచ్చి మాట తప్పెదరు. మాట తప్పని మహారాజు నా యేసు ఒక్కడే. ఆ మాట తప్పని మహారాజు నా యేసు ఒక్కడే. నా ప్రాణనాథుడే. మనసా యెహోవా మీదనే ఆనుకొనుము. మనసా యేసయ్యని వేడుకొనుము. దేవునికి మహిమ కలుగునుగాక. నిశ్చయముగా ప్రభు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, శుభములు. దేవుని పిల్లారా, మీకు ప్రభునామంలో వందనాలు, శుభములు. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఓ చక్కని మాటను చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని
పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఒక చక్కని మాటను చదువుకొని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుకొని మన ప్రభు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 35వ వాక్యం. మరియు ఈయన నేనేర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఈ యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. మరొకసారి చదువుకుందాం ప్రియులారా. మరియు ఈయన నేనేర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఈ యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మంచి సందర్భంలో పరలోకపు తండ్రి యొక్క స్వరం ఆకాశం మేఘాలలో నుండి వినిపించినటువంటి అద్భుతమైన సందర్భం. ఆ సందర్భం ఏమిటంటే, యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన దినాలలో ఒకసారి పేతురు, యోహాను, యాకోబు వీరిని వెంటబెట్టుకొని, ఈ విషయాలు 28వ వచనంలో మనం చూడవచ్చు. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఎత్తైన కొండ మీదికి వెళ్ళిన సందర్భం. ప్రార్థన చేయటానికి ఎత్తైన కొండ మీదికి వెళ్ళినటువంటి సందర్భం. ఈ ముగ్గురు కూడా శిష్యులు యేసు ప్రభుతో వెళ్ళారు. ప్రభు వారిని వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళాడు. ప్రియ సహోదరులారా, సహోదరులారా, వెళ్ళిన తర్వాత ప్రభు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. పరలోకపు తండ్రితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉండగా కొంత సమయానికి ఏలియా, మోషే ఏలియాలు ఆ ఉన్నతమైన పర్వతం మీదకి వాళ్ళు వచ్చారు. వారు ఎక్కడి నుండి వచ్చారు? పరలోకం నుండి వచ్చారు. అందుకే బైబిల్ సంగతులు నమ్మడానికి శక్తి కలిగిన వాడే నమ్మగలుగుతాడు. నమ్మడానికి శక్తి లేనివాడు జీవితంలో వెర్రివాడైపోతాడు. ఎందుకనగా ఇక్కడ ఒక రహస్యం. దేవుడు కనుక, దేవుని కార్యాలు కనుక మనం నమ్మాలి. దేవుని కార్యాల పట్ల మనకు ఒక నమ్మిక రావాలి. మనము చేయగలిగిందే మనం చేస్తాం. దేవుడు సమస్తము చేయగలడు అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఏలియా, మోషే పరలోకం నుండి వారు దిగి వచ్చారు. దిగి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడో క్రీస్తు పూర్వము కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. మోషే మరణించి 120 ఏళ్ల తర్వాత ఆయన పరలోకం చేరుకున్నాడు. ఏలియా మరణం రుచి చూడకుండానే అగ్ని గుర్రాల చేత, అగ్ని రథాల చేత సుడిగాల్లో కొనిపోబడ్డాడు. వీరు ఇప్పుడు యేసు ప్రభు యొక్క కాలంలో, ఆయన నరావతారిగా జన్మించిన కాలంలో వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడుతున్నారు. శిలువ కార్యమును గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఈ పేతురు, యోహాను, ఈ యాకోబులు చూసి, ప్రభువా, ఇక్కడ ఒక ఆశ్చర్యంగా మాకుంది. ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి, మీకొకటి, పర్ణశాలలు వేసుకుని ఇక్కడే ఉండిపోదాము అన్నారు. అంటే గుడారాలు వేసుకుందాం, ఇక్కడే ఉండిపోదాము అన్నారు.
మానవుని యొక్క తొందరపాటు మాటలు ఇలాగనే ఉంటాయి. మానవుని యొక్క తొందరపాటు మాటలన్నీ ఇలాగనే ఉంటాయి. అది జరుగుతున్నది ఏమిటి, కార్యం ఏమిటి గమనిద్దాం, ప్రభు ద్వారా తెలుసుకుందామని లేదు. కానీ మనుషులు కదా, వాళ్ళు ప్రభుతో అన్నారు. ఈ సమయంలో ఆకాశపు మేఘాలు కమ్ముకున్నాయి ఆ పర్వతాన్ని. మేఘాలు బహుగా కమ్ముకున్నాయి. కమ్ముకున్న తర్వాత ఒక శబ్దం ఆకాశం నుండి వస్తూ ఉంది. ఒక స్వరం వినపడుతుంది. ఏమిటి ఆ స్వరం అంటే, ఈయన నేనేర్పరచుకునిన నా ప్రియ కుమారుడు, ఈయన నేనేర్పరచుకునిన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములలో నుండి పుట్టెను. నా సహోదరులారా, ప్రియమైన సహోదరులారా, ఈయన నా ప్రియ కుమారుడు, నేనేర్పరచుకుని నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. మీరేం చెప్పకండి, మీరేం ఆలోచన చేయకండి. ఏం చెప్పాలో ఆయనకు తెలుసు, ఏం చెయ్యాలో ఆయనకు తెలుసు. పర్ణశాలలు కట్టాలా కట్టవద్దా ఆ సంగతి ఆయనకు తెలుసు. తర్వాత ఏమేం చేయాలో అన్నీ ఆయనకు తెలుసు. జగత్తు పునాదులు వేయబడక మునుపే ఆయన ఉన్నవాడు. ఆయన నిత్యము ఉన్నవాడు. ఈ లోకములోనిది ఏది లేనప్పుడే ఆయన ఉన్నవాడు. కనుక ఆయనకు మీరు సలహా ఇవ్వద్దు, మీరు చెప్పొద్దు. ముందు ఆయన మాట మీరు వినండి. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఏది మనకు ఆలోచన వస్తే అది ప్రార్థనలో ప్రభుతో చెప్తూ ఉంటాం. ప్రభువా ఇలా చేయండి, అలా చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఇట్లు సహాయం చేయండి అని చెప్తూ ఉంటాం. మానవులం కదా, సహజంగా మానవులం కాబట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇలా మాట్లాడుతున్నప్పుడు దానికి ఏమీ జవాబు రాలేదు. ఆ విషయం ఎక్కడా యేసు ప్రభు చెప్పట్లేదు. తర్వాత ఆ మేఘాల్లో నుండి ఇంకొక మాట చెప్పట్లేదు. జరుగుతున్నది ఏమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. నా సహోదరులారా, సహోదరులారా, క్రైస్తవ జీవితంలో లేక విశ్వమంతటిలో ఒక అద్భుతమైన రహస్యం ఏమిటంటే, మానవుడు దేవుని మాట వినాలి. నీ కార్యాలు జరగాలి అంటే, నీ కార్యాలు సఫలము కావాలి అంటే, నీ సమస్యలు తీరాలి అంటే, నీ కష్ట నష్టాలు తొలగిపోవాలంటే, ఆరోగ్యం కుదరపడాలి అంటే, అన్ని విధాలుగా నీ కుటుంబం క్షేమాభివృద్ధి పొందాలంటే, నీవే పని తలపెడుతున్నావో, అది వ్యవసాయమా, వ్యాపారమా, ఉద్యోగమా, చదువులా, ఇంకా ఏమేమి తలపెడుతున్నావో, ఏమి చేయాలనుకుంటున్నావో, ఇవన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్పు జరగాలి అంటే, ఇక్కడ రహస్యం ఏమిటంటే, ఆయన మాట వినాలి. ముందు ఆయన మాట మీరు వినండి. ఆయన ఏం చెప్తాడో దాన్ని వినండి. ఆ మాటను హృదయంలో పెట్టుకోండి. ఆ మాట ప్రకారం చేయండి. ఆ మాట ప్రకారం చేయండి. ఇక మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికమే. ఆయన మాట వినటమే మీరు బాగుపడటం, ఆయన మాట వినడమే మీరు వర్ధిల్లటం, ఆయన మాట వినిన తోడనే మీ సమస్యలు తీరిపోతాయి, ఆయన మాట వినిన తోడనే మీ యొక్క రోగముల నుండి మీరు బయటపడతారు, మీరు ఆరోగ్యవంతులు అవుతారు. ఆయన మాట ఎవరైతే వింటారో వారి జీవితాలు సఫలీకృతం అవుతాయి, వికసిస్తాయి, పరిమళిస్తాయి, వృద్ధి చెందుతాయి. వింటున్నారు కదా, అక్కడ మనం చదువుకున్న లేఖనంలో ఆయన మాట, ఈయన మాట మీరు వినండి అంతే. ఆ మేఘములలో నుండి ఆ మాట పుట్టెను. ఇంకా ఎక్కువ ఏం చెప్పలే అక్కడ. తండ్రిన దేవుని స్వరం, ఆ పరిశుద్ధాత్ముని స్వరము, వేరేదేం చెప్పలే. ఆయన మాట మీరు వినండి అంతేనండి. లోకం భ్రష్టత్వం పట్టడానికి కారణం,
లోకములోనే చాలామంది శ్రేష్ఠులుగా బ్రతకడానికి కారణం. లోకంలో చాలామంది భ్రష్టమైన జీవితంలో, శాపగ్రస్తమైన జీవితంలో, నాశన కూపాలలో జీవిస్తూ ఆ జీవితం ఎటు తోచక దిక్కుమాలిన జీవితం అయిపోయి, అధోగతి పాలైపోయి, పిచ్చివాళ్ళుగా చెరసాలల్లో రకరకాల శాపగ్రస్తమైన జీవితాల్లో జీవించడానికి కారణము దేవుని మాట వినకపోవడం. ఇదే లోకంలో ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం జీవించటానికి శిరస్సు వంచి ఆయన మాటలు స్వీకరించి ఆయన మాటలను హత్తుకొని ఆయన మాట ప్రకారం చేస్తున్నారో వాళ్ళెంతో శ్రేష్ఠులుగా జీవిస్తున్నారు. మహనీయమైన దేవుని మాట విని ఆనందభరితులుగా జీవిస్తున్నారు, ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారు, దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తున్నారు, కృపాక్షేమములతో బ్రతుకుచున్నారు. నా సోదరులారా, నా తల్లులారా, నా ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఆ వాక్యాన్ని దగ్గర పెట్టుకుని, నేను ఆయన మాట వింటున్నానా? నేను ఆయన మాట వింటున్నానా? ఆయన మాట ప్రకారం జీవిస్తున్నానా? ఆయన మాటకు లోబడుతున్నానా? ఎందుకు ఈ క్షోభ? ఎందుకు ఈ మానసిక క్షోభ? ఎందుకు ఈ వ్యధ? ఎందుకు ఈ కలవరం? ఏమిటి ఆందోళన? ఏమిటి అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి? ఏమిటి ఈ అర్థవంతం లేని జీవితం? ఒక్కసారిగా కొంచెం ఆలోచన చేద్దాం. నాకు చేసే దేవుడు మీకెందుకు చేయడు? మోషేకు చేసిన దేవుడు మనకెందుకు చేయడు? అబ్రహాముకు చేసిన దేవుడు మనకెందుకు చేయడు? ఇస్సాకునకు చేసిన దేవుడు మనకెందుకు చేయడు? దావీదునకు చేసిన దేవుడు మనకెందుకు చేయడు? మహాభక్తులు ఎంతోమంది కనబడుతున్నారు. ఆనాడు కనబడుతున్నారు, తరతరాల్లో కనబడుతున్నారు, నేటి తరంలో కనబడుతున్నారు. వారికి సకల దీవెనలు, సకల ఆశీర్వాదాలు, వారు ప్రార్థన చేస్తే కార్యాలు నెరవేరడం, వారు ప్రార్థనలు చేస్తే జీవితం సఫలం కావడం, వారు ప్రార్థనలు చేస్తే దేవుడు విని ఆ జీవితంలో ఒక జయం ఇవ్వడం. మరి మనం ప్రార్థన చేస్తే ఎందుకు నెరవేర్పు లేదు? మనం ప్రార్థన చేస్తే ఎందుకు కుదరట్లేదు? మీరు ఆలోచించాలి. మీరు తప్పకుండా ఆలోచించాలి. మనం బాగుపడే కార్యాలు ఇవి. మనము చాలా విజయవంతమైన జీవితంలో ప్రయాణం చేసే కార్యాలు ఇవి. ఆయన పిల్లలుగా జీవిస్తూ, ఆయన పిల్లలుగా బ్రతుకుతూ, ఆయన సృష్టిలో జీవిస్తూ ఆయన మాట వినకుండా బ్రతకటం, ఆయన మాట వినకుండా బ్రతకటం. వాళ్ళ మాట, వీళ్ళ మాట, నీ ఆలోచన, నా ఆలోచన, వచ్చిన ఆలోచన, లోపల దొర్లుతున్న ఆలోచన, వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట. చూసారా? ఈ లోకపు స్థితిని గమనించాలి. పరమ తండ్రి యొక్క ప్రేమను గమనించాలి. ఒక అమ్మాయి నన్ను అడిగారు, అంకుల్ నా మీద చేయి పెట్టి ప్రార్థన చేసావు కదా, దేవుడు నా గురించి మీకేం చెప్పాడు? నేను ఆమెకేం వినబడకుండా ప్రార్థన చేశాను, సైలెంట్గా చేశాను. దేవుడు మీకేం చెప్పాడు అంకుల్? నా గురించి ఏం చూపించాడు అంకుల్? అక్కడికక్కడే అడుగుతుంది. నేను అన్నాను, నాకేమిటమ్మా, దేవుడు నీకు చూపిస్తాడు. నాకేమిటమ్మా, దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఆయన వాక్యం రోజు చదువు, ఆయన వాక్యంలో జ్ఞాపకం పెట్టుకో. నువ్వేమి చేసినా ఆయన మాట ప్రకారం చేయమ్మా. నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. చూడు దేవుడు నీ పట్ల ఏం కార్యం చేస్తాడని చెబితే, నేనా అంకుల్, నాకా అంకుల్, నాకు దేవుడు
కనపడతాడా? దేవుడు నాతో మాట్లాడతాడా? దేవుడు ఆ కార్యాలు చేస్తాడా? నేను అందుకు ఒక మాట అన్నాను, చూడుమా, సూర్యుడు నాకు కనపడతాడు, నీకు కనపడతాడు. చంద్రుడు నాకు కనిపిస్తాడు, నీకు కనిపిస్తాడు. దేవుడు ఎవరికి దేన్ని మరుగు చేయలేదమ్మా, అందరికీ కనిపిస్తాడు. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడమ్మా, అందరికీ ఉపకారైన. నువ్వెక్కడో మిస్ అవుతున్నావు, నువ్వెక్కడో మిస్ అవుతున్నావమ్మా. అయితే అంకుల్, దేవుడు నాతో కూడా ముందు ఆయన మాట వినమ్మా. ఆయన మాట వినోను, ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారం జీవించు. ఆకాశంలో నుండి వచ్చుచున్న మాట ఏమిటి చెప్పండి? ఈయన నేనేర్పరచుకునిన నా ప్రియ కుమారుడు. ఈయన మాట ఎవరైతే వింటారో, ఈయన మాటకు ఎవరైతే లోబడతారో, ఈయన మాటను ఎవరైతే లక్ష్య పెడతారో, ఈయన మాటను ఎవరైతే గ్రహిస్తారో, ఈయన మాట ప్రకారం నమ్మి జీవిస్తారో, వారు అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు, మహత్కార్యాలు చూస్తారు. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5వ వచనం నుండి చూస్తే, ఒక శతాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చాడు. శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు మిగుల పక్షవాయువుతో ఇంట్లో బాధపడుచున్నాడు అని చెప్పాడు. ప్రభు అన్నాడు, పద నాయనా, నేను వస్తా పద. ఇంత దూరం ఎట్లాగొచ్చావు? నేను వస్తా పద నాయనా, చేస్తా పద అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు 8వ వచనంలో, శతాధిపతి అంటున్నాడు యేసు ప్రభుతో, వినండి, నేను చదువుతున్నాను. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. శతాధిపతికి యేసు ప్రభు మాట చాలు. మాట, ఆయన మాటతోనే శూన్యము సృష్టిగా చేయబడింది, నిరాకారంగా ఉన్నది ఆకారంగా మార్చబడింది. ఆయన మాటతోనే వెలుగు చీకటి వేరుపరచబడ్డాయి, పగలు రాత్రి కలిగాయి. ఆయన మాటతోనే ఆకాశ మండలము భూమండలము వేరుపరచబడింది. ఆయన మాటతోనే భూజలాలు ఆకాశపు జలాలు వేరుపరచబడ్డాయి. ఆయన మాటతోనే ఫలవృక్షములు, కూరమొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు, పచ్చని గడ్డి, వికసించే పువ్వులు కలిగాయి. ఆయన మాటతోనే సూర్య చంద్ర నక్షత్రాదులు ప్రకాశించారు. ఆయన మాట ద్వారానే కలిగారు. ఆయన మాటతోనే జలచరాలు కలిగాయి. ఆయన మాటతోనే ఆకాశ పక్షులు కలిగాయి. ఆయన మాటతోనే నేలను ప్రాకే పురుగులు కలిగాయి, చతుస్పాద జంతువులు కలిగాయి. ఆయన మాటతో సమస్తము కలిగాయి. అందుకే పరమ తండ్రి చెబుతున్నాడు, ఈయన మాట మీరు వినండి. మాట వినకుండా వ్యతిరేకం చేసే గుణం నన్ను అడిగితే పశువులకు లేదు, పక్షులకు లేదు, జంతువులకు లేదు, లోకంలో దేనికి లేదు. మనుషులకే అది సైతాన్ యొక్క క్రియ. దేవుని మాట వింటే మనిషి బాగుపడతాడు. యేసయ్య మాట వింటే మనిషి సమస్యల నుండి బయటపడతాడు. యేసయ్య మాట వింటే మనిషి త్రాగుడుబోతు మంచి నీతిమంతుడవుతాడు, త్రాగుబోతుతనాన్ని మానుకుంటాడు. యేసయ్య మాట వింటే పాపంలో ఉన్న మనిషి పరిశుద్ధంగా మారిపోతారు. యేసయ్య మాట వింటే వేశ్యలు, దొంగలు, నరహంతకులు, మాంత్రికులు మంచి నీతిమంతులు అయిపోతారు. యేసయ్య మాట వింటే కార్యాలు గొప్పగా జరిగిపోతాయని దుష్టుడైన అపవాదికి తెలుసు గనక వాడు విననివ్వడు. అది రహస్యం. అది నేను చాలామందిని గమనిస్తాను,
వెర్రి వెర్రి మాటలు, పిచ్చి పిచ్చి మాటలు, రాజకీయపు మాటలు, లోకపు పోకవటపు మాటలు, వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, కాకెమ్మ కథలు, చిల్లి పొల్లి మాటలు, జోకులు ఎన్నైనా వింటారు. కానీ యేసయ్య మాట వినడానికి మనసు లేక, హృదయము లేక జీవితాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. శతాధిపతి అంటున్నాడు, అయ్యా నీవు మాట మాత్రం సెలవి నాయన, నీవు మాట సెలవిస్తే చాలయ్యా నా దాసుడు బాగుపడతాడు, నీ మాట చాలయ్యా నా దాసుడు స్వస్థపరచబడతాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీరు నేను గమనించాల్సింది ఏమిటంటే, ఆయన మాట వింటే చాలు నా సంసారం బాగుపడుతుంది, ఆయన మాట వింటే చాలు నా కుటుంబం బాగుపడుతుంది, ఆయన మాట వింటే చాలు నా జీవితం బాగుపడుతుంది, ఆయన మాట వింటే చాలు దీర్ఘకాలపు రోగాలు నన్ను విడిచిపెట్టిపోతాయి, ఆయన మాట వింటే చాలు నా దరిద్రం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, ఆయన మాట వింటే చాలు నేను రక్షింపబడతాను. నా దేవా, ఇంతకాలం నేను కొన్ని మాటలు విని కొన్ని మాటలు వినకుండా ప్రవర్తించనేమో, నీ మాటకు లోబడకుండా ధిక్కరించిన క్రియలు చేశానేమో, రహస్యపు తప్పులు చేశానేమో, నీ మాటకు లోబడకుండా ప్రవర్తించానేమో. దయచేసి క్షమించండి, కనికరించండి. అడుగు వేసిన, అడుగు తీసిన, ఏ పని చేసినా, ఏమి తలపెట్టినా నీ మాట ప్రకారం జీవించే మనస్సు మాకివ్వండి. నీ మాటలు వినడానికి చెవులనివ్వండి. ప్రార్థనలో మోకాళ్ళు నీ మాటలు వినడానికి మాకు నేర్పించండి. క్రియారూపకంగా అనుదినం మేము చేసే ప్రతి పనిలో నీ మాట విని జీవించడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలను, వాక్యాన్ని విన్న బిడ్డలను, అల్పుడనైన నన్ను కుటుంబాన్ని, ప్రభువా ప్రపంచమంతటా నిన్ను నమ్మిన ప్రతి బిడ్డను నీ మాటతోనే బ్రతికించండి, నీ మాటతోనే బ్రతికించండి, నీ కృపతోనే బ్రతికించండి. అటు నీ మాటలకు మా జీవితాలను లోపరుచుకొని చాలినంత కృప మాకు దయచేసి మా నూరేళ్ల జీవితం, మా పిల్లల 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 తరతరాల జీవితాలు నీ మాట ప్రకారం జీవింపచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా 518501. మా ఫోన్ నంబర్స్ 9866989153.